అగ్నికీలల మృత్యుకేళి. అగ్నికీలల మృత్యుకేళి. కేళి అంటే ఆట. కేళి అంటే ఆట. మృత్యుకేళి అంటే మరణం యొక్క ఆట అన్నమాట. మరణం చేసేటటువంటి ఒక డాన్స్ అని అర్థం. అగ్నికీలలు ఎగిసిపడేటటువంటి మంటలు. ఎగిసిపడేటటువంటి మంటలలో మృత్యువు యొక్క ఆట అని అర్థం. ఇంగ్లీష్లో మృత్యుకేళి అంటే డెడ్ అంటే చనిపోయిన, మరణించిన అని అర్థం కదా. సో ద డెడ్లీ డాన్స్ ఆఫ్ అగ్నికీలలు అంటే ఇంగ్లీష్లో ఫ్లేమ్స్ అని చెప్తాం. ఫ్లేమ్స్ మంటలు. ద డెడ్లీ డాన్స్ ఆఫ్ ఫ్లేమ్స్. కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం అంటే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అని అర్థం చేసుకోవాలి. ఘోర రోడ్డు ప్రమాదం. ఘోర అంటే టెరిబుల్ లేదా ఏ హారిఫిక్ అని చెప్పొచ్చు. ఏ హారిఫిక్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పడానికి అకర్డ్ అని చెప్పాలి. OCCURED. ఎక్కడ జరిగింది? శివారులో. ఆన్ ద అవుట్స్కర్ట్స్ అంటే శివారు, చివరి ప్రాంతం. ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ కర్నూల్. ఏ హారిఫిక్ రోడ్ యాక్సిడెంట్ అకర్డ్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ కర్నూల్. ఇలా చెప్తాం. బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. ఢీకొన్న అనేది వర్బు కదా. ఏం ఢీకొన్నది? ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. రైట్. ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఏం చేసింది? ఢీకొన్నది అంటే హిట్ అంటే ఢీకొనుట, కొట్టుట. హిట్స్ సింపుల్ ప్రజెంట్లో చెప్తాం కాబట్టి. దేనిని ఢీకొన్నది? బైక్ అని చెప్తాం. సో ఇది న్యూస్ హెడ్లైన్ కాబట్టి ఇలా చెప్పాం. కంప్లీట్ సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్తే ఏ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ హిట్ ఏ బైక్ అని చెప్పాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన అంటే యాక్సిడెంట్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. ఈ విధంగా చెప్తాం. ఇది మనం కంప్లీట్ సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్తే అన్ యాక్సిడెంట్ హ్యాస్ అకర్డ్ వెళ్తుండగా వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి టు బెంగళూరుకు. ఈ విధంగా చెప్పాలి. అన్ యాక్సిడెంట్ హ్యాస్ అకర్డ్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇలా చెప్పాలి. బైక్ను ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు అంటే బైక్ను ఈడ్చుకుపోయినప్పుడు మంటలు చెలరేగాయి అని చెప్తాం. కాబట్టి ఫ్లేమ్స్ ఎరప్టెడ్ అంటే చెలరేగెను. ఫ్లేమ్స్ ఎరప్టెడ్ ఎప్పుడు? బస్సు బైక్ని ఈడ్చుకెళ్ళినప్పుడు. ఆఫ్టర్ ద బస్ డ్రాగ్ అంటే గుంజడం, ఈడ్చుకురావడం. ఆఫ్టర్ ద బస్ డ్రాగ్డ్ ద బైక్. ఇలా చెప్పాలి. ఫ్లేమ్స్ ఎరప్టెడ్ ఆఫ్టర్ ద బస్ డ్రాగ్డ్ ద బైక్. లేదా ఫైర్ బ్రోక్అవుట్, చెలరేగుట అంటే బ్రోక్అవుట్ అని చెప్పొచ్చు. ఫైర్ బ్రోక్అవుట్ ఆఫ్టర్ ద బస్ డ్రాగ్డ్ ద బైక్. ఈ విధంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. నిలువునా తగలబడిపోయిన బస్సు. నిలువునా అంటే పూర్తిగా అని అర్థం. సో నిలువునా తగలబడిపోయిన బస్సు అంటే బస్సు పూర్తిగా కాలిపోయింది అని. సో దీన్ని ఎలా చెప్పాలని అంటే బస్ కంప్లీట్లీ, నిలువునా అంటే పూర్తిగా, కంప్లీట్లీ తగలబడిపోయింది అంటే గట్టెడ్. బస్ కంప్లీట్లీ గట్టెడ్. GUT గట్ అంటే కాలిపోవుట, తగలబడిపోవుట. బస్ కంప్లీట్లీ గట్టెడ్. ఆ సమయంలో 2 డ్రైవర్లు 44 మంది ప్రయాణికులు ఉన్నారు అని అర్థం. సో ఆ సమయంలో ఆ సమయంలో అని చెప్తే ఎట్ ద టైమ్ 2 డ్రైవర్స్ 44 ప్యాసింజర్స్ అని చెప్పాలి. ఎట్ ద టైమ్ 2 డ్రైవర్స్ 44 ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ అంటే బస్సులో ఉన్నారు అని. బస్సు ఎక్కారు లేదా బస్సులో ఉన్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది చిన్న గాయాలతో తప్పించుకున్నారు. సో బయటపడ్డారు అనేది వర్బు. ఎవరు బయటపడ్డారు? 27 మంది. 27 people
27 పీపుల్ ఏమయ్యారు? ఎస్కేప్డ్, బయటపడ్డారు. ఎస్కేప్డ్, 27 పీపుల్ ఎస్కేప్డ్. ఎలా? స్వల్ప గాయాలతో, విత్ మైనర్ ఇంజురీస్. 27 పీపుల్ ఎస్కేప్డ్ విత్ మైనర్ ఇంజురీస్. ద్విచక్ర వాహనదారుడు మృతి అంటే బైక్ రైడర్ చనిపోయాడు అని. సో మోటార్ సైక్లిస్ట్ డైడ్. ప్రమాదంపై ప్రధాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిగ్భ్రాంతిని తెలియజేశారు అని. సో దేన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి. ఎవరు తెలియజేశారు? ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఏం చేశారు? ఎక్స్ప్రెస్డ్, తెలియజేశారు. ఎక్స్ప్రెస్డ్ ఏం తెలియజేశారు? దిగ్భ్రాంతి, షాక్, SHOCK, షాక్ ఓవర్ ద యాక్సిడెంట్. ప్రైమ్ మినిస్టర్ అండ్ ద టూ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలుగు స్టేట్ ఎక్స్ప్రెస్డ్ షాక్ ఓవర్ ద యాక్సిడెంట్. ఇలా చెప్పాలి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షల రూపాయలు, కేంద్రం 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అంటే ప్రకటించారు అని అర్థం. సో ఎవరు ప్రకటించారు? రాష్ట్రం. ద స్టేట్ గవర్నమెంట్ 5 lakh రూపీస్ అండ్ ద సెంటర్ 2 lakhs రూపీస్ ఏం చేసింది? ప్రకటించింది. హ్యాస్ అనౌన్స్డ్. ఏంటి? ఎక్స్ గ్రేషియా. హ్యాస్ అనౌన్స్డ్ ఎక్స్ గ్రేషియా ఎవరికి? ఫర్ మృతుల కుటుంబాలకు. రైట్. మృతుల అంటే ద డిసీస్డ్, DECEASED, డిసీస్డ్ ఫ్యామిలీస్. కుటుంబాలకు అంటే ఫ్యామిలీస్. రైట్. ద స్టేట్ గవర్నమెంట్ 5 lakh rupees and center 2 lakhs announced ex gratia for the deceased families. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి. పరిశీలించిన అంటే విజిట్ చేసిన అని అర్థం. ఎవరు చేశారు? మంత్రి జూపల్లి. సో మినిస్టర్ జూపల్లి ఏం చేశాడు? విజిట్ చేశాడు. హ్యాస్ విజిటెడ్. దేన్ని విజిట్ చేశాడు? ఘటనా స్థలాన్ని. యాక్సిడెంట్ సైట్. మినిస్టర్ జూపల్లి హ్యాస్ విజిటెడ్ ద యాక్సిడెంట్ సైట్. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి. వెల్లడి అంటే తెలియజేశాడు. ఎవరు తెలియజేశారు? జూపల్లి. సో స్టేటెడ్ దట్ ఏమని? ఆదుకుంటామని. విల్ సపోర్ట్. ఎవరు సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్. ద గవర్నమెంట్ విల్ సపోర్ట్ ద బాధిత కుటుంబాలను, విక్టిమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్. క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్న మంత్రి పొన్నం. ఇస్తాము ఇది వర్బ్. ఎవరు చెప్పారు ఇది ఇస్తామని? పొన్నం. సో మినిస్టర్ పొన్నం హ్యాస్ అనౌన్స్డ్ ఏమని? 2 lakhs రూపీస్ ఫర్ విక్టిమ్స్. క్షతగాత్రులు అంటే గాయపడిన వాళ్ళు, విక్టిమ్స్ అని చెప్పవచ్చు. 19 మంది ప్రయాణికుల 19 passengers were burnt alive. 19 passengers were burnt alive. BURNT. burnt అంటే కాలిపోయారు అని అర్థం. థ్యాంక్ యూ.